ట్రాన్స్పోర్ట్లలో పనిచేస్తున్న హమాలీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి బంద్ చేస్తున్నామని తెలిపారు న్యూ ఉస్మాన్గంజ్ హమాలీల సంఘం అధ్యక్షుడు ధనరాజ్. 2 ఏళ్లకొకసారి వేతనాలు 20% పెంచాలని డిమాండ్ చేస్తే యజమానులు 8% మాత్రమే పెంచుతున్నారని తెలిపారు. ఒక లారీకి హమాలీల ఛార్జ్ 6,500 రూపాయలు రాసుకొని ఇక కేవలం 3,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు ఎంతో కష్టపడి సామాగ్రిని వివిధ జిల్లాలకు చేరవేస్తున్నారని అన్నారు. కార్మికుల వేతనాల పెంపు విషయంలో యాజమాన్యాలు దిగొచ్చేంత వరకు బంద్ కొనసాగిస్తామని అన్నారు ధనరాజ్. కార్మికుల తరఫున మేము ప్రతి ఎవ్రీ ఇయర్ 2 years కు ఇక్కడున్న ట్రాన్స్పోర్ట్ యజమానులకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ రేట్ల గురించి వాళ్లకు మేము గత వారం రోజులు టైం పెట్టేసి లాస్ట్ 1 week మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోటీస్ కు రిప్లై ఇవ్వడం ఓన్లీ బై ఫోన్ మాత్రమే. ఫోన్ లో చెప్పారు. మేము ప్రతి 2 years కు 20% కావాలని మేము అడిగినాం. వాళ్ళు 8% వేస్తా అన్నారు. కాబట్టి మేము ఈ న్యూ ఉస్మాన్గంజ్ అసోసియేషన్ మొత్తము హమాలీ సంఘం తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాము. రేపటి నుండి నిరవధికంగా శాంతియుత ధోరణిలో ఇక్కడ ఉన్న 100 ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మేము లేబర్ మొత్తం యూనియన్ కలిసి రేపటి నుంచి పనులన్నీ బంద్ చేసి ఇక్కడ టెంపుల్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేద్దామని మేము నిర్ణయించుకొని ఈ రోజు వాల్ పోస్టర్ కానివ్వండి, మరి లోకల్ గా ప్రతి ఒక్క దుకాణాలకు పోయి ఇంటిమేషన్ ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇవాళ మీరు చూస్తుంటే ప్రతి ఒక్క రేట్లు పెంచడం కానివ్వండి, మా లేబరు తినడానికి ఒక టిఫిన్ తింటే 80 రూపీస్ అవుతుంది, ఒక పూరి తింటే 80 రూపీస్ అవుతుంది, బండి మీద తింటే 80 రూపీస్ అవుతుంది. మరి ఇది ఓనర్లు గుర్తించాలి. మా లేబర్ కు ఓనర్లు తినడానికి 60 రూపాయలు ఇస్తున్నారు, ఫుడ్ తినడానికి మీల్స్ కు 60 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా రాత్రి 10 తర్వాత. ఇది న్యాయమైన నిర్ణయం అని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.